హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు ముఖ్యమైనటువంటి మరి మోడల్ పేపర్ 28 అయితే చూడబోతున్నామండి. అన్ని కేటగిరీస్ ఉద్యోగాలకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీటితో పాటుగా మన యాప్లో 399 ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. ప్రతి ఒక్కరూ తీసుకోండి. మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. కోర్సు ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. పూర్వ చారిత్రక యుగం నాటి ధాన్యం యొక్క స్థలమైన మొహ్రగఢ్ ఎక్కడ ఉంది? ధాన్య ఉత్పత్తి స్థలమైన మొహ్రగఢ్ ఎక్కడ ఉందండి? పశ్చిమ బలూచిస్తాన్లో ఉందండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటుంది పశ్చిమ బలూచిస్తాన్. ఇక్కడ ధాన్యం ఉత్పత్తి చేసినటువంటి ఆనవాళ్ళైతే ఉన్నాయి. సింధు నాగరికత కాలం నాటి ప్లేస్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్. ఇద్దరు జైన తీర్థంకరులు మినహా సాంప్రదాయకంగా పేర్కొనే మిగిలిన వారందరూ పౌరాణికమే. ఆ ఇద్దరు చారిత్రక తీర్థంకరులు ఎవరండి? ఆప్షన్ 1 పార్శ్వనాథుడు మరియు వర్తమాన మహావీరుడు. ఓకేనా? ఈ ఇద్దరు జైన తీర్థంకరులు మినహా. ఓకేనా? మరి మిగతా వారందరూ కూడా పౌరాణికమే అని చెప్పేసి అయితే తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వన్. భారతదేశ సాంస్కృతిక చరిత్రకు సంబంధించి క్రింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి. మూడవది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి సరైనది చూద్దాం. అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ కీర్తనలు రచించడం జరిగింది. ఆప్షన్ బి త్యాగరాజు ఎన్నో కొత్త రాగాలను సృష్టించారు అనేవి సరైనవి. ఈ రెండు కూడా సరైనవి. 3 తప్పండి. మరి అన్నమాచార్యుడు త్యాగరాజులు గారు సమకాలికులు అనేది తప్పు. ఓకేనా? నెక్స్ట్ వన్. మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధ సమయంలో పీష్వా ఎవరు? మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధ సమయంలో పీష్వాగా ఎవరు? పీష్వా అంటే ప్రధాని అండి. ఎవరు? ఆప్షన్ 2 బాలాజీ బాజీరావ్. ఓకే, బాలాజీ బాజీరావ్. నెక్స్ట్ వన్. స్త్రీల అభ్యున్నతి కోసము ఆర్య మహిళా సభను స్థాపించినది ఎవరు? స్త్రీల అభ్యున్నతి కోసము ఆర్య మహిళా సభ. ఆన్సర్ ఆప్షన్ 2 పండిత రమాబాయి రనడే. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో రుద్ర పురుషదత్తుడు వేసిన శాసనం ఏది? క్రింది వాటిలో రుద్ర పురుషదత్తుడు వేసినటువంటి శాసనము. ఆన్సర్ ఆప్షన్ 1 గురజాల శాసనం. ఏంటంటే అది గురజాల శాసనం. నెక్స్ట్ వన్. కేడ రైతుల తరపున గాంధీజీ సత్యాగ్రహం చేయడానికి కారణం ఏంటి? కేడ రైతుల తరపున గాంధీజీ సత్యాగ్రహం చేయడానికి కారణము. ఆప్షన్ 2 బి మాత్రమే. ఏంటది? కరువు పరిస్థితుల్లోనూ అధికార యంత్రాంగము భూమి శిస్తును రద్దు చేయకపోవడం. కరువు సమయంలో కూడా భూమి శిస్తు కట్టాల్సిందే అంటూ రైతులను
మరి ఇబ్బంది పెట్టడం కారణంగా ఖేడా ఉద్యమం అయితే చేయడం జరిగింది గాంధీజీ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భరతనాట్యము ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువగా ప్రదర్శించబడుతుంది? భరతనాట్యము ఆప్షన్ 3 అండి, తమిళనాడు అండి. తమిళనాడు రాష్ట్రం యొక్క సాంప్రదాయ నృత్యము భరతనాట్యము. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సేతు సముద్రం కాలువ వేటిని కలుపుతుంది? సేతు సముద్రం కాలువ ఏంటండి వేటిని కలుపుతుంది? పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు శాఖ. పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు శాఖ. పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ ఎక్కడ ఉంటుందండి? ఇది పాకిస్తాన్ దగ్గర ఉంటుందా? కాదు, పేరు మాత్రమే పాక్ అని ఉంటుంది, కానీ భారతదేశము మరియు శ్రీలంకల మధ్య ఉంటుందండి ఇది. ఓకేనా, ఈ రెండింటిని కలిపేటువంటిదిగా గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్, రెయిన్బో విప్లవము దేనికి సంబంధించింది? రెయిన్బో రెవల్యూషన్ దేనికి సంబంధించిందండి? ఆప్షన్ 1 వ్యవసాయ రంగానికి సంబంధించింది రెయిన్బో రెవల్యూషన్. నెక్స్ట్ వన్. భారతదేశము నిర్వహించబడుతున్న కమతాల విస్తీర్ణంలో అత్యధికంగా ఏ రైతుల ఆధీనంలో ఉంది? ఓకే, కమతాల విస్తీర్ణము అత్యధికంగా ఏ రైతుల దగ్గర ఉందండి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాంత రైతులు. ఓకే, ఉపాంత రైతులు. 1986లో జీవ వైవిధ్యం అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఎవరు ప్రతిపాదించడం జరిగింది? బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యము. ఆన్సర్ ఆప్షన్ 3 వాల్టర్ రోసెన్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. వాల్టర్ రోసెన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలను ఏమంటారు? ఆప్షన్ 1 ఆర్థిక వృద్ధి అంటారు. ఏమంటారు? ఆర్థిక వృద్ధి. నెక్స్ట్ వన్. బిగ్ పుష్ సిద్ధాంతమును రూపొందించిన వారు ఎవరు? బిగ్ పుష్ సిద్ధాంతమును రూపొందించినది ఎవరు? 14వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రోడాన్. ఓకే, రోడాన్ అనేటువంటి పర్సన్. నెక్స్ట్ వన్. పరపతి పరిణామంలో ఆర్థిక అభివృద్ధిని అనుసంధానం చేసిన వారు ఎవరు? పరపతి పరిణామంలో ఆర్థికాభివృద్ధిని అనుసంధానం చేసిన వారు. 15వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా, బోకే అనేటువంటి పర్సన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరిగా జతపరచినది ఏది? అంటే తప్పుగా జతపరిచినది ఏది? ఓకే, సరైన సమాధానం ఆప్షన్ 3 అండి, ద్వైమిథ్య అంతరము రోస్టన్ అనేది తప్పు. ఓకేనా. సాంకేతిక దృందత్వము బెంజమిన్ హిగిన్స్. నెక్స్ట్ విత్త దృందత్వము మించ్. సామాజిక దృందత్వము బోకే అనేటువంటిది సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. లోక్సభ రాజ్యసభ సభలనేవి ఏ భాషలకు చెందిన పదాలు? లోక్సభ రాజ్యసభ అనేటువంటి పదాలు వేటికి చెందినవండి? ఏ భాషకు చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 1 హిందీ. ఓకేనా, దేవనాగరి లిపి నుంచి వచ్చిందండి హిందీ. ఓకేనా. నెక్స్ట్ వన్. ఏ ఆర్టికల్ ప్రకారము మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛను కల్పించబడింది? ఏ ఆర్టికల్ ప్రకారము మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛను కల్పించింది? 18 ఆప్షన్ 1 అండి, ఆర్టికల్ 26. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకు లేదని పేర్కొంది? ఆప్షన్ 1 గోలక్నాథ్ కేసు 1967 ప్రకారం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. ఓకే. నెక్స్ట్ వన్. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తారు? దేనికండి? రాజ్యసభకు. ఓకేనా. 20వది ఆన్సర్ ఆప్షన్ 3 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుందండి. సో 12 మందిని రాజ్యసభకు, 2 లోక్సభకు కూడా నామినేట్ చేశారు ప్రీవియస్గా, బట్ ఇప్పుడైతే అది లేదు. ఓకేనా, దాన్ని తీసేశారు. ఓన్లీ రాజ్యసభకు మాత్రమే 12 మంది ఉంటారు. ఇకపై ఆంగ్లో ఇండియన్లు ఉండరు. ఓకే. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో జీవ సందీప్తిని ప్రదర్శించు జీవి ఏది? జీవ సందీప్తిని. 21 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. సో పలాలో పురుగు. పలాలో పురుగు. నెక్స్ట్ వన్. చిన్నపిల్లలకు జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా
9 నెలల వయస్సులో ఏ విటమిన్ను చుక్కలుగా అందజేస్తారు? ఏ విటమిన్ను చుక్కలుగా అందజేస్తారు? ఆప్షన్ 1 విటమిన్ ఏ. విటమిన్ ఏ రెటినాల్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో శక్తి నిత్యత్వ నియమం పాటించబడుతుంది. శక్తి నిత్యత్వ నియమము పాటించబడుతుంది దేనిలో? ఈ క్రింది వాటిలో ఆన్సర్ ఆప్షన్ 3 అండి, వ్యతికరణములో. వ్యతికరణము. నెక్స్ట్ వన్, ఎయిర్ బ్యాగ్లో వాడే రసాయనిక పదార్థం ఏంటి? ఎయిర్ బ్యాగ్స్ మనము వెహికల్స్లో చూస్తాం కదండి, యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి వాటి నుండి రక్షించడానికి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉపయోగిస్తారు. దీనిలో ఏం ఉపయోగిస్తారు మరి? ఆప్షన్ 1 సోడియం అజాయిడ్ అనేటువంటి ప్రత్యేకమైన రసాయనిక పదార్థం ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఇస్రో షార్ నుండి పిఎస్ఎల్వి C-51 ద్వారా భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీష్ ధావన్, యూనిషాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం ఎన్ని శాటిలైట్లను అంతరిక్షంలోనికి పంపింది పిఎస్ఎల్వి C-51 ద్వారా? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మొత్తం 21 ఉపగ్రహాలు. ఓకే. నెక్స్ట్, ఆసియాలోని మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ పేరేంటి? ఆసియాలోని మొట్టమొదటి రబ్బర్ డ్యామ్. ఆప్షన్ 3 జంజువతి రబ్బర్ డ్యామ్ అండి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ జల నిర్వహణ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అంతర్జాతీయ జల నిర్వహణ సంస్థ. ఆప్షన్ 1 1985. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను 1944 జూలై 22న స్థాపించగా ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకేనా, IMF. 28 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1945 డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, బిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఎవరి సహకారంతో ఏర్పరిచారు లేదా నిర్మించారు? బిలాయ్ ఉక్కు కర్మాగారం. 29 ఆప్షన్ 2 రష్యా. ఇంటిలో తయారైన కలుషిత ఆహారాన్ని భుజించడం వల్ల కలిగే వ్యాధిని ఏమంటారు? ఇంటిలో తయారైన కలుషిత ఆహారం. ఓకే, ఏమవుతుందండి? ఆప్షన్ 2 బొట్యూలిజం, అంటే విషపూరితం, ఫుడ్ పాయిజన్ అంటారండి ఇది. ఓకే, ఫుడ్ పాయిజన్ అయితే అవుతుంది. క్రింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది? క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. 31ది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రైల్వేలు. నెక్స్ట్ వన్, క్రింది ఆహార ప్రక్రియ పద్ధతులను వాటి ఉష్ణోగ్రతలతో జతపరచండి. పద్ధతి ఉష్ణోగ్రత. బాష్పీభవనం లేదా మరుగుట, బాయిలింగ్ పాయింట్ అంటారు. ఉడికించుట, పోచింగ్, వెచ్చబెట్టుట. ఓకే, ఏ ఉష్ణోగ్రతల వద్ద ఇది జరుగుతుంది? ఆప్షన్ 1 by 1 చూద్దాం. ముందుగా బాష్పీభవనం, మరుగుట, నీరు ఆవిరి రూపంలో మారడానికి 100 degrees Celsius దగ్గర జరుగుతుంది. ఉడికించుట, స్టీమింగ్, ఇక్కడ 82 నుంచి 99 మధ్య ఉంటుందండి. పోచింగ్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 80 నుంచి 85 మధ్య. నెక్స్ట్ వెచ్చుబెట్టుట, నెక్స్ట్ స్ట్యూయింగ్ అంటారు దీన్ని, 98 degrees Celsius వద్ద ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది. నెక్స్ట్, ప్రపంచంలో క్షయ దినోత్సవము 2018 థీమ్ ఏంటి? ట్యూబరోక్లోసిస్. 2018కి సంబంధించినటువంటి థీమ్ అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, కావెలను టీబీ రహిత ప్రపంచానికి నాయకులు. కావెలను టీబీ రహిత ప్రపంచానికి నాయకులు. క్రింది వాటిలో రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేది ఏంటి? రక్తం గడ్డగట్టడానికి ఆన్సర్ ఆప్షన్ 4 విటమిన్ K. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ ఏంటి? అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ 35 ఆన్సర్ ఆప్షన్ 2 ప్లాస్టిక్ కాలుష్యం గురించి అవగాహన పెంచడము. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ సీ బర్డ్ భారతదేశ అతిపెద్ద నౌకాదళ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ప్రాజెక్ట్ సీ బర్డ్. ఆప్షన్ 1 కర్ణాటకలో అండి. ఎక్కడండి? కర్ణాటక. నెక్స్ట్ వన్, తెలంగాణ సరిహద్దు గాంధీ అని ఎవరికి కలదు బిరుదు? తెలంగాణ సరిహద్దు గాంధీ అనే బిరుదు ఎవరికి కలదు? సరిహద్దు గాంధీ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఆన్సర్ ఆప్షన్ 2 జమలాపురం కేశవరావు.
ఓకే, ఇంపార్టెంట్. తెలంగాణ గాంధీ అని భూపతి కృష్ణమూర్తికి ఉంటుంది. నెక్స్ట్ సరిహద్దు గాంధీ అని జమలాపురం కేశవరావు గారికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో డిజిటల్ వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించే మిషన్కు మద్దతు ఇవ్వడానికి మరియు వేగవంతం చేయడానికి గూగుల్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 అస్సాం. 2025 ప్రస్తుత భారత సైన్యాధిపతి ఎవరు? భారత సైన్యాధిపతి 39. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మనోజ్ పాండే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్ర అధికార భాషా దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? తెలంగాణ రాష్ట్ర అధికార భాషా దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ 1 సెప్టెంబర్ 9వ తారీఖున. ఓకే, కాళోజీ నారాయణరావు గారి బర్త్డే జయంతి సందర్భంగా దీన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్. ప్రతి సంవత్సరం ఏ రోజున పాకా మాస్టర్స్ను గౌరవించడానికి అంతర్జాతీయ చెఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు? 41. ఆన్సర్ ఆప్షన్ 1 అక్టోబర్ 24. నెక్స్ట్. 2030 నాటికి 50% దాకా విద్యుత్ అవసరాలను పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి తీర్చుకుంటామన్న భారత్ ఏ సంవత్సరం నాటికల్లా నెట్ జీరో కార్బన్ ఉద్గార తటస్థత సాధిస్తామని ప్రకటించింది? ఆప్షన్ 3 2070 వరకు కంప్లీట్గా జీరో అంటే కార్బన్ ఉద్గారాలను ఉపయోగించకుండా తటస్థంగా మారుతామన్నట్టు ప్రకటించడం జరిగింది. 2016 నుంచి 2021 సంవత్సరాల మధ్య ఆకస్మిక తుఫాన్లు, మెరుపు వరదల వల్ల మట్టిపెడ్డలు విరిగిపడి కారణంగా 3.6 కోట్ల హెక్టార్లలో పంట కోల్పోయిన రైతాంగానికి ఎన్ని వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది? 43. ఆన్సర్ ఆప్షన్ 1 31,000 కోట్లకు పైగా నష్టం రావడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారత నూతన త్రిదళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? 44. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అనిల్ చౌహాన్. నెక్స్ట్ వన్. 2024 అక్టోబర్ 14-15వ తేదీలలో షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశము లేదా సదస్సు ఎక్కడ జరిగింది? ఎక్కడండి? ఆప్షన్ 4 ఆస్తానా, కజకిస్తాన్లో జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తి ఆప్షన్ 3 అండి, పోచంపల్లి ఇక్కత్ చీరలండి ఇవి. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రేడ్ బొగ్గు నిల్వలు కలిగిన జిల్లా ఏది? ఏ గ్రేడ్ బొగ్గు నిల్వలు ఏ జిల్లాలో కనిపిస్తాయండి మనకి? ఆప్షన్ 2 జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో ఏ గ్రేడ్ బొగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. క్రింది వాటిని జతపరచుము. రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం. వీటిని కట్టించినటువంటి ప్రముఖులు ఎవరు? చూద్దాం. ముందుగా రామప్ప దేవాలయము రేచర్ల రుద్రుడు కట్టించారండి. ఓకేనా. 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు. భద్రకాళి దేవాలయము పులకేశి 2 లేదా 2వ పులకేశి అంటాము. ఓకే. జాతీయ స్థాయిలో వివిధ ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణంలో రాష్ట్ర స్థానాన్ని సరిగా జతపరచండి. పసుపు, మిరప, ఆయిల్ పామ్, మామిడి. వీటి సాగులో మరి తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? ఓకేనా, 1 by 1 చూద్దాము. పసుపు ఉత్పత్తిలో మొదటి స్థానం ఉంది. అందుకే పసుపు బోర్డును కూడా ఇటీవల నిజామాబాద్లో ఏర్పాటు చేశారండి కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్, మిరప ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో మరి 6వ స్థానంలో ఉంది. మామిడి ఉత్పత్తిలో 7వ స్థానంలో అయితే ఉంది తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ వన్. రాజీవ్, దుమ్మగూడెం మరియు ఇందిరాసాగర్, రుద్రమకోట ప్రాజెక్టులను కలిపి ఈ క్రింది ప్రాజెక్టుగా పేరు మార్చడం జరిగింది. రాజీవ్, దుమ్మగూడెం మరియు ఇందిరాసాగర్, రుద్రమకోట ప్రాజెక్టులను ఈ మూడింటిని కలిపి ఒక పేరు పెట్టారండి దీనికి. ఏంటిది ఆ పేరు? ఆప్షన్ 2 సీతారామ ఎత్తిపోతల పథకము. ఏంటది? సీతారామ ఎత్తిపోతల పథకం. నెక్స్ట్, మన దేశంలో సామాజిక అడవుల చట్టము తీసుకొచ్చిన సంవత్సరం ఏది? సామాజిక అడవుల చట్టము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1978. మన ఊరు మన ప్రణాళిక అనేది ఏ పథకానికి సంబంధించినది? మన ఊరు మన ప్రణాళిక
53 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. గ్రామ జ్యోతి. నెక్స్ట్ వన్. ఒకరు ఒకరికి విద్య బోధించండి అనే కార్యక్రమాన్ని ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు? ఒకరు ఒక్కొక్కరికి విద్యను బోధించండి. ఆన్సర్ ఆప్షన్ 1 పల్లె ప్రగతి. ఓకే, పల్లె ప్రగతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్ యానిమేషన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? గేమింగ్ యానిమేషన్ సెంటర్ ఎక్కడండి? రాయదుర్గం. నెక్స్ట్ వన్. పాశ్చాత్య యాత్రికుల చేత రెండవ ఈజిప్టుగా కీర్తించబడింది ఏంటి? రెండవ ఈజిప్టుగా. 56 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. గోల్కొండ రాజ్యము. నెక్స్ట్ వన్. పద కవిత పితామహుడైన క్షేత్రయ్యను పోషించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? పద కవిత పితామహుడైన క్షేత్రయ్యను పోషించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఆప్షన్ 2 అబ్దుల్లా కుతుబ్ షా క్షేత్రయ్య. నెక్స్ట్ వన్. 2013 మార్చి 21న సడక్ బంద్ కార్యక్రమాన్ని ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేశారు? సడక్ బంద్ 2013లో జరిగిందండి ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు చేయడం జరిగింది. శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు. నెక్స్ట్ వన్. జీవనాడి, మౌనం, యుద్ధ, నేరం అనే రచనలు రాసిన వారు ఎవరు? 59 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. వరవరరావు. ఎవరండి? వరవరరావు. నెక్స్ట్ వన్. క్రింది పాటలను జతపరచండి. ఓకే, గద్దర్, గోరేటి వెంకన్న గారు, మండే సత్యనారాయణ, అందశ్రీ. సో తెలంగాణ ఉద్యమ సమయంలో వీరు చాలా మంచి పాటలు అయితే అందించడం జరిగిందండి. ఏ పాటను ఎవరు రాశారనేది ఇప్పుడు మనము చూద్దాము. ఓకేనా, ఇంపార్టెంట్. ముందుగా గద్దర్ ఆప్షన్ 1 పొడుస్తున్న పొద్దు మీద అనేటువంటి పాటను రాయడం జరిగింది. పొడుస్తున్న పొద్దు మీద ఆప్షన్ ఏ. నెక్స్ట్ గోరేటి వెంకన్న జైబోలో అమరవీరులకు జైబోలో ఆప్షన్ బి. నెక్స్ట్ మండే సత్యనారాయణ గారు తెలంగాణ గట్టు మీద చందమామయ్యో అనేటువంటి పాట రాయడం జరిగింది. మండే సత్యనారాయణ. అందశ్రీ మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు అనేటువంటి పాటను రాయడము జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సో ప్రతిరోజు రెగ్యులర్గా మన ఛానల్లో మోడల్ పేపర్స్ అప్డేట్ అవుతాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.